టుడే టాపిక్ ఫస్ట్ ఇలా హార్ట్ అటాక్ ఈ మధ్యకాలంలో కామన్గా అయిపోయిందండి అందరికీ. సో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తుంది. మొదటిగా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు, అలాగే ఈ టీత్ పెయిన్ రావడం కానీ, చెయ్యి లాగినప్పుడు కానీ ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ ఆ పర్సన్కి అక్కడనే చెస్ట్ పెయిన్ వచ్చి పడిపోతే ఇమీడియట్లీ సిపిఆర్ చేయాలి. లేదంటే కాన్షియస్గా ఉన్నప్పుడు అయితే ఒక సైడ్కి పడుకోబెట్టి, ఒకవేళ ఈ టంగ్ లోపల పడిపోకుండా, అలాగే ఈ మౌత్లో ఏమైనా ఫారెన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో అవి తీసేయడానికి ఫ్రీగా ఉంటుంది. ఒక సైడ్ పడుకోబెట్టి ఒక హ్యాండ్ అనేది ఇక్కడ నెక్ మీద పెట్టాలండి. అలాగే ఒక సైడ్ కాలు ఇట్లా ఉంపాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో మనకి ఆక్సిజన్ అందడానికి టంగ్ ఫాల్ డౌన్ కాకుండా ఉంటుందండి. సో ఈజీగా బ్రీతింగ్ అవుతుంది. సో అలాగే దాంతోపాటు ఇమీడియట్లీ హాస్పిటల్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలండి. లేదా హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. లేదు అనుకుంటే ఒకవేళ తను అన్కాన్షియస్ అయిపోయాడు అనుకో, ఇమీడియట్లీ ఒకసారి ఆయన మౌత్లోకి చూసేసి ఏమైనా ఫారెన్ థింగ్స్ ఉంటే తీసేసి ఒకసారి హార్ట్ కొట్టుకుంటుందో లేదా ఈ అక్కడ ఆర్టరీస్ ఉంటాయండి మన దగ్గర, చెక్ చేసుకొని బ్రీతింగ్ అర్థం చేసి సిపిఆర్ స్టార్ట్ చేయాలండి. దీనికి మనము ముందుగా అంబులెన్స్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలండి. దాని తర్వాత సిపిఆర్ చేయాలి. సిపిఆర్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.